జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ఇక్కడ పోర్టుకు సంబంధించిన లాయర్స్ అందరూ కూడా 5 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేస్తున్నారు. ఎందుకంటే ఈ టైటిల్ రద్దు చేసి దాన్ని పోర్టుకు సంబంధం లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్తున్నారు. అది చాలా దుర్మార్గం. ఇది ఇంకా ప్రజలందరికీ తెలవదు, రైతులకి. లేదంటే అక్కడికక్కడ అసలు రోడ్లు పట్టవు. ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఉన్న పోలీసు కూడా చాలని పరిస్థితి. వాళ్ళకి ఇంకా అర్థం అవ్వలేదు రైతాంగం వాళ్ళకి. వాళ్ళకున్న హౌస్ సైట్లు కానీ, హౌసెస్ కానీ, అలాగే ఈ రెవెన్యూకి సంబంధించిన ల్యాండ్స్ కానీ అన్ని టైటిల్ రద్దు చేసి దాన్ని రెవెన్యూకి అప్పచెప్పడం అంటే చాలా దుర్మార్గం. రెవెన్యూ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ప్రభుత్వం అధికారంలో ఎవరుంటే వాళ్ళకి అడ్డగోలుగా రెవెన్యూ మార్చేస్తుంటారు రికార్డులు. అవి మనం చాలా చూసాం. కాబట్టి దీనికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున వ్యతిరేకం. లోకేష్ బాబు గారు ఆల్రెడీ దీన్ని రద్దు చేస్తామని స్టడీ చేసి చెప్పడం జరిగింది. అలాగే మా జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద హామీ ఇచ్చారు. అచ్చెన్నాయుడు గారు అందరూ దీన్ని ఈ మొద్దు ప్రభుత్వం, ఈ చేతగాని ప్రభుత్వం, మరి తెలిసి తెలియని ప్రభుత్వం ఈ చట్టాలను పాడు చేయకుండా దీన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. ఇది ఆయన రద్దు చేయకపోయినా ముఖ్యమంత్రి గారు 4 మాసాల్లో తెలుగుదేశం ప్రభుత్వం రావటం ఖాయం. ఇవాళే వైసీపీకి ఎక్కడా కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు దొరకట్లేదు. ఆ పరిస్థితుల్లో 100% తెలుగుదేశం గెలుస్తుంది. వచ్చి రాగానే దీన్ని సెటరైట్ చేస్తారని మరి మీకు ప్రెస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.